if tan theta plus sin theta is equal to m, tan theta minus sin theta is equal to n, then show that m square minus n square is equal to 4 into root of mn అని చూపించమంటున్నారు. ఏమి ఇస్తున్నారు? tan theta plus sin theta is equal to m, tan theta minus sin theta is equal to n. దీన్నే ఈక్వేషన్స్ని గివెన్ ఈక్వేషన్స్ అని రాసుకునే ఇచ్చిన ఈక్వేషన్స్. కాకపోతే ఇక్కడ m అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఇస్తున్నాడు, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకున్నా. అక్కడ n అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినారు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకున్నా. ఇది ఎల్హెచ్ఎస్ వైపు అనేది ఆర్హెచ్ఎస్ వైపు రాసుకున్నాం. ఎల్హెచ్ఎస్ వైపు అనేది ఆర్హెచ్ఎస్ వైపు. సో ఇక్కడ చూడండి, ఆన్సర్లో మనకు m స్క్వైర్ మైనస్ n స్క్వైర్, ఈ రెండు ఈక్వేషన్స్ ఏం చేస్తే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ m స్క్వైర్ మైనస్ n స్క్వైర్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఐడియా వస్తుంది చూడండి బాగా. m స్క్వైర్ మైనస్ n స్క్వైర్, a స్క్వైర్ మైనస్ b స్క్వైర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. m స్క్వైర్ మైనస్ n స్క్వైర్ మీన్స్ m ప్లస్ n ఇంటూ m మైనస్ n వస్తుందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ను ముందు కలుపు, యాడ్ చేయి, m ప్లస్ n వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈ రెండు ఈక్వేషన్ ఒకటి నుంచి రెండును తీసేయి, ఒకటో ఈక్వేషన్స్ నుంచి m మైనస్ n వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ను మల్టిప్లై చేసినాం అనుకోండి, ఈ ఈక్వేషన్ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుందా. రెండు ఈక్వేషన్స్ను మల్టిప్లై చేయడం అంటే ఎల్హెచ్ఎస్ వైపు ఉండేది, ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు ఉండేది, ఆర్హెచ్ఎస్ వైపు మల్టిప్లై చేస్తాం. సో ఫస్ట్ m ప్లస్ n చేస్తాం, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం. m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు, m అంటే ఎంత? tan theta ప్లస్ sin theta ప్లస్ ఇది n అంటే tan theta మైనస్ sin theta ప్లస్ sin theta మైనస్ sin theta క్యాన్సల్ అవుతుంది. ఇంకా ఏం మిగిలిన ఈడొక tan theta, ఈడొక tan theta, 2 tan theta అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీసేస్తాము. m మైనస్ n, m అంటే tan theta ప్లస్ sin theta మైనస్ ఆఫ్ n వాల్యూ tan theta మైనస్ sin theta. టర్మ్స్ ముందర మైనస్ ఉంది అంటే బ్రాకెట్ పడవచ్చు. మైనస్ అనేది తక్కది, దొంగ, మోసం చేస్తుంది. అర్థమైనా? tan theta ప్లస్ sin theta, మైనస్ అనేది బ్రాకెట్లో 2 టర్మ్స్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin theta. సో ప్లస్ tan theta మైనస్ sin theta క్యాన్సల్స్. ఈడొక sin theta, ఈడొక sin theta, 1 + 1 2 sin theta. ఇది 3 అనుకో, ఇది 4, ఇది 3 అనుకో, ఈక్వేషన్ 4 అనుకో. ఈ రెండింటిని మల్టిప్లై చేయి, 3ను 4ను, m ప్లస్ n. రెండు ఈక్వేషన్స్ను మల్టిప్లై చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయి. m ప్లస్ n ఇంటూ ఇక్కడ ఈ ఈక్వేషన్ వాళ్ళు ఎల్హెచ్ఎస్ వైపు m ప్లస్ n ఉంది, ఈ ఈక్వేషన్లో m మైనస్ n ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ 2 tan theta ఉంది, ఈ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్